మీకులాగా ఇన్వెస్టర్స్ పేరుతో ఫారెన్ ట్రిప్స్ వేసే బ్యాచ్ అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. 2019-24 1,30,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ. అందులో 30,000 కోట్లు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, లేకపోతే ఇండియాలోనే 44% ఆఫ్ ద ఏసీస్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. లేకపోతే ఎన్టీపీసీ కానివ్వండి, లేకపోతే మొన్న నక్కపల్లిలో డ్రగ్స్ పార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఆల్రెడీ జరిగినాయి. వాటికి మీరు రిబ్బన్ కటింగ్లు వేస్తారు అంతే. ఓకేనా? 10 సార్లు ఫారిన్ ట్రిప్పులు వేసి జగన్మోహన్ రెడ్డి రాకపోతే పెట్టుబడులు పెడతాం, జగన్మోహన్ రెడ్డి రాడని చెప్పి రాసివ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ బ్యాచ్ అనుకుంటున్నారంటే నాకు అర్థం కాదు. మీరు అట్లా అడుగుతున్నారంటే ఆ ఇన్వెస్టర్ ఎంత పనికిమాలినోడై ఉంటాడు, వాడు ఎంత ఫ్రాడ్ కంపెనీ అయి ఉంటుంది ఆ ఇన్వెస్టర్ అలా అడిగాడంటే. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఆబ్వియస్లీ మారుతుంది. ఈ మాత్రం కూడా తెలియకుండా వాడు అడిగాడంటే మీరు ఎలాంటి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళారో మాకు అర్థమవుతుంది. నారా లోకేష్ గారు, ఇకనైనా ఈ మాటలు మానేసి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిదాన్ని తోసేయడం మానేసి మీరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మేము సంపద సృష్టించి ఇస్తామని చెప్పేసి చెప్పారు. కరెంటు బిల్లు పెంచి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు. ఇలాంటి మాటలన్నీ పనికిరావు. ఓకేనా? అన్నీ మేము చేస్తాం, మేము ఇస్తాం అని చెప్పేసి వచ్చారు. ఒక్కళ్ళు కాదు, ముగ్గురుండి చేయలేకపోతే అది మన చేతకంతనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి.